అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు చేబిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు ఆనంద సిద్ధిరస్తున్నాను. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా చాలా బాగున్నాను. గురుగారు, ఇప్పుడు మన శివరాత్రి అనేది దగ్గర పడుతుంది. అసలు శివరాత్రి అని అంటేనే మొత్తం కంప్లీట్‌గా ఒక రోజు మొత్తం శివారాధనలు, అలాగే ఆయన నామస్మరాలు, ఒక పక్క ఉపవాసాలు, ఇంకో పక్క జాగారాలు, ఇట్లా మొత్తం శివారాధనలతోనే ఉంటారు. అసలు శివరాత్రి అంటే ఏంటి? అసలు మెయిన్‌గా శివరాత్రి ఈ సంవత్సరం ఏ రోజు పడింది? రైట్. మనకి శివరాత్రి అనేది ఏంటంటే భగవంతునితో మనము మమేకం అవ్వడం. శివరాత్రి అంటేనే భగవంతునితో మమేకం అంటే ఆయనతో కలిసిపోవడం. అవును. దాన్ని మనకి చాలామంది ఉపవాసం అంటుంటారు. ఇందాక మీరు మాటల్లో అన్నారు ఉపవాసం అన్నారు కదా. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, భగవంతునితో ఉండడం. అవును. నక్తము అంటే ఏమి తినకుండా ఉండడం అనేది నిరాహారమే మనకి చేసేది. అంటే ఏమి తినకుండా ఉండడం దాని పేరు నక్తము లేదా నిరాహారం. అవును. ఉపవాసం అంతా దానికి ఉపవాసం దగ్గరికి వెళ్ళి వచ్చారు. అంటే ఇక దేవుడి దగ్గర ఉంటాం కాబట్టి దేవుడితో ఉంటాం కాబట్టి తినకుండా ఉండాలనే జ్ఞానంతో ఉపవాసం అన్నటువంటి పేరు పెట్టుకొని అందరిగా నిరాహార దీక్షలు ఉపవాసాలు అని చెప్పడం మొదలెట్టారు. కానీ దాని పేరు నక్తం. సరే, ఇప్పుడు మీకు అడిగిన ప్రశ్న మనకి ఎప్పుడు వస్తుంది మహాశివరాత్రి అనే విషయంలో మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ పక్షం. అంటే మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మన తిథులన్నీ కూడా ఒక మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఒక మంచి సమీకరణాలు లెక్కలు ఉంటాయి. అంటే వాతావరణ మార్పుతో సంబంధమైనటువంటివి మనకి ఈ యొక్క పండుగలన్నీ కూడా, ప్రతి పండుగ కూడా. ఇప్పుడు మీకు చాలామంది విని ఉంటారు, ఈ చలికాలం మొత్తం శివశివ అనుకుంటూ చలి వెళ్ళిపోతుంది అని మాట మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అంటే శివశివ అనుకుంటూ చలి వెళ్ళిపోతుంది, ఇక మనకి ఎండ స్టార్ట్ అయిద్దిరా అంటారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఒక మాసము అంటే మాఘమాసంలో నుంచి మనం చలికాలంలో నుంచి ఎండాకాలంలోకి అడుగు పెట్టేటువంటి సమయం అది. ఈ కాలం మార్పే మనకి ప్రతి పండగ. ఇక్కడ నుంచి మన కాలం మారుతుంది. మనకి సంక్రాంతి నుంచి ఎలాగైతే మనము సంక్రమణం స్టార్ట్ అయింది, ఉత్తరాయణం వచ్చిందో, ఉత్తరాయణం తర్వాత వచ్చినటువంటి పండుగలు, తర్వాత మహాశివరాత్రి, తర్వాత వచ్చినటువంటి ఉగాది, ఇవన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి వాతావరణాన్ని మార్పు సూచిస్తూ భౌగోళికమైనటువంటి ఉనికిని చాటి చెప్పే ప్రయత్నం. ఇంత లోపల నీకు కూడా అర్థం ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ మీనింగ్ ఉంటుంది. మరి ఎండాకాలంలో మనకి హోళికా పూర్ణిమ వస్తుంది, హోళికా దహనం వస్తుంది, దానికి ఒక విశిష్టత ఉంది. ఉగాదికి ఒక విశిష్టత ఉంది. ఉగాది వసంత ఋతువులోకి ఎంటర్ అవుతున్నాం మనం. అటువంటి అంటే ప్రతి పండగ ఒక విశిష్టమైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది. అందులో అత్యంత ముఖ్యమైనది మాఘమాసంలో వచ్చేటువంటి మనకి ఈ యొక్క మహాశివరాత్రి. అంటే మహాశివరాత్రి ఎప్పుడు మనం చేయాలి? చాలామందికి డౌట్, ఎప్పుడు జరుగుతుంది మహాశివరాత్రి అంటే ఏ రోజైతే మీకు చతుర్దశి అంటే అమావాస్య ముందు చతుర్దశి ఉంటుంది మీకు. ఈ అమావాస్య ముందు చతుర్దశి మనకి అర్ధరాత్రి ఉండాలి. అంటే మిడ్ నైట్ ఎగ్జాక్ట్లీ అర్ధరాత్రి, నిషిధి రాత్రిలో మనకి చతుర్దశి ఉండాలి. ఇది బహుళ చతుర్దశి. ఈ పడుచు ఎప్పుడైతే ఉంటుందో అర్ధరాత్రి, ఆ రోజున మనకి మాస శివరాత్రి కానీ, మాఘమాసంలో వచ్చేసరికి మనకి మహాశివరాత్రి అవుతుంది. అంటే ప్రతి మాసంలో ఇదే చతుర్దశి అర్ధరాత్రి ఉన్నది మాస శివరాత్రి, ప్రతి మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి. ఇక్కడ ఈ మాఘమాసంలో వచ్చేది మాత్రం లింగోద్భవ సమయం. అంటే మహాశివరాత్రి రోజునే అర్ధరాత్రి పూట ఆ యొక్క లింగోద్భవం జరిగిందన్న విషయం. సో మనకి చాలా మందికి తెలుసో తెలియదో, మనకి ఎక్కడ జరిగింది ఈ యొక్క నేను ఎక్కువ అసలు లింగోద్భవం ఎక్కడ జరిగింది, అసలు అక్కడ స్వామివారి యొక్క ఉనికి ఎక్కడ కనబడిందంటే ఉజ్జయినిలో. అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు యొక్క స్థానంలో మనం అభిషేకం చేసుకున్న, ఆ స్వామిని దర్శించుకున్న, సాక్షాత్తుగా విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరు పోట్లాడుకొని అంటే ఒక పోటీ పడి అక్కడ శివుని లింగోద్భవాన్ని చూశారు వాళ్ళు. అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు, నేను బ్రహ్మగారు విష్ణు ఇద్దరు కూడా, నేను గొప్పోడు ఇద్దరు కొట్టుకుంటున్నారు. అంటే మధ్యలో వచ్చేసి శివుడి దగ్గరికి వెళ్తారు. నాయన మరి మా ఇద్దరిట్లో ఎవరు గొప్ప వాళ్ళు అంటే, పర్వాలేదు ఎవరైనా సరే, నా ఆది అంతము అంటే నా యొక్క రూపం యొక్క ఆదిని అంతాన్ని ఎవరైతే చూసుకొని ముందు వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళని చెప్తారు. ఇద్దరు బ్రహ్మగారు ఒకవైపు పాతాళంలోకి, విష్ణుమూర్తి గారు అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క శివస్వరూపం లింగ స్వరూపాన్ని కనుక్కోలేకపోతారు, దొరకదు వాళ్ళకి. తర్వాత మళ్ళీ వచ్చేసి ఉజ్జయిని దగ్గరికి వచ్చేసరికి స్వామి మాకు అసలు ఆది అంతం కనబట్లేదు అన్నప్పుడు ఆయన అక్కడ స్థానం అంటే అక్కడ శివలింగంలో దర్శనం ఇస్తాడు. ఓహో, ఇది నీ స్వరూపం స్వామి, నేను ఎక్కడా దొరికించుకోలేము అన్నప్పుడు భక్తితో మాత్రమే కొలవగలిగేటువంటి శక్తి ఉందని అక్కడ ఆయన ఉజ్జయిని మహాకాలుడిగా ఆయన జ్యోతిర్లింగంగా ఆయన ఆవిర్భవించాడు. కాబట్టి ఎక్కడైతే మనం ఇటువంటి జ్యోతిర్లింగాల స్థానాల్లో కానివ్వండి, లేదా ఇంకెక్కడైనా సరే మనకి ప్రతిష్టాపన అయినటువంటి దేవాలయంలో కానీ మనకి అభిషేకం చేసుకున్న విశేష ఫలితం. కాబట్టి ఈ సంవత్సరంలో మనకి 26/2/2025 రోజున బుధవారం రోజు మనకి మహాశివరాత్రి జరుగుతోంది. సో కాబట్టి ఆ మహాశివరాత్రి పండగ బ్రహ్మాండంగా మనం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక విధానం ఉంటుంది. కొంతమంది మధ్య చెప్తూ ఉంటారు, అంటే కొంతమంది విష్ణు భక్తులు ఉన్నారు,
మఠాధిపతులు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళే. అవును. వాళ్ళు శివుడు మనకి అక్కడ రామేశ్వరంలో శివుడేమి అసలు రాముడు శివాలయం ప్రతిష్ఠించలేదు, రాముడు శివలింగం చేయలేదని చెప్తున్నారు. మరి వాళ్ళందరికీ ఒక విషయం ఏంటంటే ఈ సందర్భాలు చెప్పాలి మనం. బాబు, విష్ణు భక్తులకి శివుడు అనేవాడు నెగిటివ్ ఏం కనబడు, శివభక్తులకి విష్ణువు నెగిటివ్ కనబడు. అక్కడ మనకి రోజు మార్చు సంధ్యావందనంలో కూడా ఒక మంత్రం ఉంది. శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే విష్ణుశ్చౌర్దేవం విష్ణు శివశ్చౌర్దేవం విష్ణు శివ. అంటే విష్ణు ఉదయంలో శివుడు, శివుని ఉదయంలో ఉంటారు, వాళ్ళిద్దరికీ భేదం లేదు. అటువంటి భేదం లేనటువంటి మీరెందుకు ఈ విధంగా కొట్టుకుంటున్న విషయాన్ని మరి ఆ యొక్క అయ్యంగారులు ఎవరైతే ఉన్నారో విష్ణు భక్తులు అన్నవారు మరి వాళ్ళ ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది పద్మపురాణంలోనూ విష్ణు పురాణంలో కూడా ఉంది. రాముడు ప్రత్యక్షంగా అక్కడ సైకతలింగ ప్రతిష్టాపన జరిగింది, సీతమ్మ వారి అనేది పురాణంలో ఉంది. మరి ఈ విషయాన్ని అంటే మీకు అప్రస్తుతమైన మన భక్తులకి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇటువంటివి కొద్దిగా జనాల్లో సనాతన ధర్మం వైపు నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి శివుడు కేశవుడు ఇద్దరు ఒకటే, ఇద్దరిని పూజించాల్సిన అమృతమైనటువంటి తత్తుల్యం మన దగ్గర ఉండాలి. రెండవది అటువంటి విశేషమే మాఘమాసంలో విష్ణు స్మరణ చేస్తూ మహాశివరాత్రి రోజున శివుడికి పూజించాలి. అందుకు చెప్పాల్సి వచ్చింది విషయం. నేను మాఘమాసం మొత్తం కూడా ఉదయకాలంలో నారాయణ నామస్మరణ చేసుకుంటూ సూర్యోదయ సమయంలో స్నానం చేయాలి. కార్తీక మాసంలో మీరు తప్పకుండా శివుని స్మరణ చేసుకుంటూ కార్తీక స్నానాలు చేస్తారు. ఇక్కడ నారాయణ మంత్ర స్మరణ చేసుకుంటూ విష్ణు భక్తులై ఆయనకు విష్ణు చిత్తులై మీరు తప్పకుండా స్నానం ఆచరించాలి. మాఘ స్నానం, మాఘమాసంలో స్నానానికి అంత విశిష్టత ఉంటుంది. కార్తీక మాసం యొక్క విశిష్టత ఎంత ఉంటుందో మాఘమాసంలో వచ్చేటువంటి స్నానానికి కూడా అంతటి విశిష్టత ఉంటుంది. కాబట్టి ఇక్కడ నారాయణ మంత్రం చదువుకోవాలి. మహాశివరాత్రి అంటే మనకి ఎండింగ్లో విశేషమైనటువంటి మహాశివ రోజున శివుని అభిషేకంగా చేయాలి. మనం కార్తీక మాసంలో ఏకాదశికి ఉన్నంత బలం ఇంకేకాదశికి లేదు. చూడండి ఎంత విశేషం చూడండి. వాళ్ళకి లేని భేదం, ఆ దేవుడికి లేని భేదం మనం కల్పించుకుంటూ నువ్వు శివుడు అక్కడ ప్రతిష్ఠించలేదు, రాముడు ఇక్కడ పెట్టలేదు అని అనవసరమైనటువంటి ప్రగల్భాలు పలికేటువంటి ప్రయత్నం చేయకూడదు. ధర్మాన్ని విడదీసే ప్రయత్నం చేయకండి. అది మనలో కూడా ఐక్యతాభావం దెబ్బతింటుందని నా అభిప్రాయం. మన ఛానల్ ద్వారా చెప్తున్నాను అంతవరకు. సరే, మీరు అడిగిన ప్రశ్న ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజు మనకి మహాశివరాత్రి పర్వదినంగా చెప్పబడుతోంది. అవును గురుగారు, ఇప్పుడు చూసుకుంటే శివుడు అంటేనే అభిషేక ప్రియుడు. మరి అలాంటిది ఏ ఏ వస్తువులతో ఆయన్ని అభిషేకం చేయాలి ఈ రోజున? మంచి ప్రశ్న. అంటే ఒకటి భక్త సులభుడు, భక్త రక్షకుడు, అలాగే భోళాశంకరుడు అంటే ఆయనకు నువ్వు ఏ పదార్థాలతో అభిషేకం చేయకపోయినా పర్లేదు. కాసేపు దోషిట్లో నీళ్లు తీసుకొచ్చేసి ఆయన మీద పోసి ఆ పక్కన ఉన్నటువంటి బిళ్ళదలను తీసుకొని ఆయన ఎత్తున పెడితే చాలు. పక్కన ఉన్నటువంటి శ్మశానంలో వెళ్ళి విభూతి తీసుకొని ఆయన వేస్తే చాలు. ఏమన్నాడు ఆయన? దానికే సంతోషపడతాడు. చాలా అందుకే ఆయన పేరు భోళాశంకరుడు. భక్తుడిని సదా తన పక్క నుండి అంటే అతను పక్క నుండి కాపాడే లక్షణం శివుడికి మాత్రమే ఉంది. విష్ణుమూర్తిని నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, గొప్పోడివి అని ఎక్కువ మంత్రాలు చెప్తూ ఆయనకు అలంకారం చేస్తే గానీ ఆయన మన వైపు ఎక్కువ కరుణ చూపించాడు. ఆయన కరుణ ఎట్లుంటది? ఇక ఆపాదమస్తకం మనల్ని ఎప్పుడు అంటి పెట్టుకుని ఉంటాడు. శివుడు ఏంటి? నువ్వు భక్త సులభుడు, ఎప్పుడైనా సరే వింటూ ఉంటాడు. కానీ ఆ క్షణంలో వెళ్ళిపోతాడు ఆయన, నీకు ఆ పని చేసి వెళ్ళిపోతాడు ఆయన. విష్ణుమూర్తి కష్టంగా మన దగ్గరికి వస్తాడు, వచ్చినంత వరకు మనతో పాటు ఉంటాడు. శివుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ఎక్కువసేపు మనతో ఉంటాడు, వెంటనే వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కువసేపు ఉంటే యముడు మనతో ఉంటాడు. అది అందుకే ఆయన ప్రళయకారకుడు. ఆయన ఎక్కువ భరించలేం కూడా. ఆయన ఎంతవరకు మునిపోయి అంతవరకు పూజించి పెట్టుకోవాలి తప్ప ఆయన, ఎందుకంటే ఆయన మన యొక్క అంశాన్ని తీసేసిన శక్తి ఆయనకే ఉంది. కాబట్టి ప్రళయకారకుడు ఆయన. కాబట్టి ఆయన మంచిగా పూజించి ఆయన నమస్కారం ఉద్వాసం చెప్పి నమస్కారం దేవుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి సరిపోతుంది మనం. కాబట్టి మనకి ఈ యొక్క పర్వదినం రోజున అంటే 26వ తేదీ పర్వదినం రోజున ఏ పదార్థాలతో అభిషేకం చేస్తుంటే పంచామృతంలో తీసుకోవచ్చు, నీటితో అభిషేకం చేయవచ్చు, భస్మాభిషేకం చేయవచ్చు, ఫలోదక స్నానం చేయవచ్చు, అంటే అన్ని రకాల పళ్ళ రసాలతో అభిషేకం చేయవచ్చు. ఇక్కడ మీరందరూ కూడా భక్తులకు మన ఛానల్ ద్వారా విన్నపం ఏంటంటే మీరు టెట్రా ప్యాకెట్లో ఉన్నటువంటి పదార్థాలు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. అవి ఎట్టి పరిస్థితుల్లో టెట్రా ప్యాకెట్లో ఉన్నటువంటివి కానీ ప్యాకింగ్ అయినటువంటి పళ్ళరసాలు కానీ పాలు కానీ మీరు అలా పోయడం వల్ల దాంట్లో కెమికల్ మిక్స్ అయ్యేటువంటి పదార్థాలు. ఒక పదార్థం నిలువ ఉండాలంటే ఖచ్చితంగా దాంట్లో ఇంకోటి మిక్స్ అవ్వాల్సిందే. అలాంటి కెమికల్తో మిక్స్ అయిన పదార్థం తీసుకెళ్ళి శివలింగం మీద పోస్తే 10 ఏళ్లకో 20 ఏళ్లకో శివలింగం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. శుద్ధిగా ఉండే పాలు, మనం ప్రత్యక్షంగా తీసుకునే పాలు, పిదికిన పాలు, ఆవు పాలు, అవి తీసుకొచ్చి పోయడం మనం మంచిది. ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయండి అన్నప్పుడు దానికి మనం ఏం చేయాలి? సమాధానం చెప్పలేము. సరే పాలు ఎలాగో పోస్తున్నారు పర్వాలేదు, కనీసం పళ్ళ రసాలైనా మీరు దొరుకుతాయిగా. ద్రాక్ష పళ్ళు దొరుకుతాయి, చెరుకు రసం దొరుకుతుంది, బత్తాయి పళ్ళు దొరుకుతాయి, మీకు యాపిల్ దొరుకుతాయి, దానిమ్మ దొరుకుతుంది. సో ఆ పదార్థం తెచ్చుకొని మరి శ్రద్ధగా మనం వాటిని గ్రైండర్ బట్టి రసం తయారు చేసుకోలేమా? అటువంటి పళ్ళ రసాలతో కూడా మనం అభిషేకం చేసే ప్రయత్నం చేయవచ్చు. ఈ రోజున మనకి ఏకాదశి రుద్రాభిషేకం అంటే 11 సార్లు నమక చమక పారాయణం
అంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇవి రుద్రునికి ఇష్టమైనటువంటి నామాలు. అసలు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అర్థం వేరుగా ఉంటుంది. మనకి ఆ సమయం లేదు కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఇటువంటి నమ్మక మంత్రాలతో చమకం అని 2 మంత్రాలు ఉంటాయి, ఆయనకి 2 అనువాకాలు ఉంటాయి. వాటితో అంటే 2 భాగాలు, నమ్మకం అనేటువంటి ఒక భాగం, చమక భాగంతో ఆయనకి అభిషేకం చేస్తున్నప్పుడు ఆయన ఎంతో సంతోషపడతాడు. సో కాబట్టి రుద్రాక్ష జలంతో, ఇప్పుడు బంగారం ఉంగరం కూడా నీళ్ళలో వేసి ఆ బంగారం జలంతో, వెండి వేసి వెండి నీళ్ళతోను, రుద్రాక్ష నీళ్ళతోను, అంటే నువ్వు ఏ పదార్థంతో ఎలా చేసుకోవడం అనవసరం. నూనెతో చేసుకోవచ్చు, భస్మంతో చేసుకోవచ్చు, గంధంతో చేసుకోవచ్చు. కాబట్టి ఏ రకంగా అభిషేకం చేసుకోవడం ఆ రోజు నీకు విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. శక్తి ఉన్నవారు ఇంటిలోనే పార్థివ లింగంతో చేసుకోవాలి. అంటే మనకు మట్టి లింగంతో తయారు చేసుకొని, పుట్టమన్నుతో లింగం తయారు చేసుకొని పార్థివ లింగానికి అభిషేకం చేస్తే సువర్ణ లింగానికంటే కూడా అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికి 100 రెట్ల ఫలితం సైకత లింగానికి, అంటే ఈ లింగానికి వస్తుంది. కారణం సీతాదేవి యొక్క అనుగ్రహంతో మనం ఆ సైకత లింగం చేసుకొని మట్టి లింగంకి పూజిస్తే సాక్షాత్తుగా మనకి అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగాలు కలుగుతాయి. అది చెప్పబడింది అనమాట. కాబట్టి ఆ రోజున ఈ పదార్థాలతో చేసుకోవచ్చును. స్వామివారికి ఇది కాదని కాదు, అంటే మనసు ప్రధానంగా చేసుకోవాలి. భక్తి ప్రధానంగా ఆయనకి ఎంత అభిషేకం చేయగలుగుతుంది. కానీ తప్పనిసరిగా మీరు ఆ రోజున విభూతి, బిల్వం 2 స్వామివారి మీద పెట్టాల్సిందే. అసలు విభూతి ఆయన లింగం మీద పెట్టేసి కాసింత కొద్ది బిల్వదళం అని పెడితే చాలా ప్రసన్నులు అవుతాడు శివుడు. అవును గురుగారు, ఇప్పుడు శివరాత్రి అంటే ఎక్కువగా ఉపవాసాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏంటి అంటే జాగారం చేస్తూ ఉంటారు. అసలు జాగారం ఎందుకు చేయాలి? దట్టు ఇప్పుడు చూసుకుంటే బయట విలేజెస్లో కానివ్వండి, ఎక్కడ చూసినా సరే జాగారం అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే రికార్డింగ్ డ్యాన్స్లు అని, లేదు అంటే ఏదో సినిమాలు చూసుకోవడం. అసలు మెయిన్గా జాగారం అంటే ఏంటి, అసలు ఎలా చేయాలి? మంచి ప్రశ్న. అసలు నక్తము అంటే ఉపవాసం ఉన్నారు మీరు, మీ భాషలో ఉపవాసం ఎలా ఉండాలంటే నెట్టు ఉపవాసం పనికి. చాలామంది అంటారు నేను ఉమ్ము కూడా మింగలేదు, నేను బ్రహ్మాండ ఉపవాసం ఉన్నా. ఎప్పుడు కూడా అక్కడ మీకు శివ పురాణంలో కానీ ఇతర పురాణాల్లో కానీ ఈ విధంగా ఏమి తినకుండా ఉపవాసం ఉండవని ఇక్కడ చెప్పబడలేదు. ఫస్ట్ ఆ విషయాన్ని భక్తులు మన యొక్క ప్రేక్షకులు గుర్తించాలి. నక్తము లోపల ఉండేటువంటి జఠరాగ్నికి, అగ్నిదేవుడికి మనం నివేదన ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకోసం 2 పళ్ళు, అది ఏకాదశి అయినా సరే, మహాశివరాత్రి అయినా సరే, మాస శివరాత్రి అయినా సరే, 2 పళ్ళు కాసిన పాలు తాగి మీరు తప్పకుండా మీరు అంటే భగవంతుడిని మనం పూజించడానికి శక్తి కావాలిగా. ఆ శక్తి వారి లోపల అగ్నిదేవుడు మండాలిగా. అగ్నిదేవుడికి శక్తి కలగాలంటే మనం 2 పళ్ళు ఆయనకి ఇవ్వాలిగా. కాబట్టి అలా ఇచ్చి శివుణ్ణి మనం ఆరాధన ఎక్కువ చేయాలి. కాబట్టి ఈ విధంగా నక్తం అనేది 2 పళ్ళు తిని ఉండాలి. అని తప్ప పూర్తిగా నేను ఉమ్ము కూడా మింగకుండా ఉన్నాను, కాసేపు మంచినీడు తాగలేదు అంటే అలాంటి ఉపవాసాలు, అలాంటి నక్తాలు దేవుడు కోరుకోలేదు. ప్రదర్శంగా షుగర్ బస్తాలు అందరికీ లోపల బ్యాగులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అటువంటి థైరాయిడ్ లాంటి తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. అలా చేయమని ఎక్కడ చెప్పబడలేదు. అలా అని చెప్పేసి తిత్తివలుగా తినమని చెప్పలేదు. పొద్దున 4 పూరీలు, 10ంటికి 4 వడలు, 12ంటికి 5 దోశలు ఇలా తినమని చెప్పలేదు. కేవలం 2 పళ్ళు కాసిని పాలు 3 పూటలు తాగి, అంటే 3 పూటలు మాత్రమే తాగి భగవన్ నామస్మరణ చేసుకోవాలనే విషయం గుర్తుపడింది. ఇక మరి జాగరణ, ఇది చాలా విశేషం. ఒక విషయం చాలా మంది తెలియదు, ప్రతి మాస శివరాత్రి కూడా జాగరణ చేయాలి. మీకు తెలుసో తెలియదో మరి, ఈ మధ్య మీకు తెలుసో తెలియదో మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇది చెప్పవచ్చో చెప్పకూడదు మనకు తెలియదు. మనకి ముస్లింలకు కూడా మనకి గత 2-3 రోజుల క్రితం మనకి జన్కే రాత్ వచ్చింది, గుర్తుందా? జన్నకి రాత్ సంథింగ్ అంటారు, జన్నకి రాత్ అంటారు. అంటే వాళ్ళు మొత్తం నైట్ మొత్తం దీక్షలు ఉంటారు. అదే మాసంలో మనకు కూడా వచ్చింది. చూడండి, అంటే ఇక్కడ భగవంతుడు ఒకటే విషయం చెప్తాడు, ఒరే మీరు ఇలా ఉండండి రా అని చెప్పేది. అందుకే మతం వేరైనా స్థితి ఒకటే, మన యొక్క బుద్ధి ఒకటే. కానీ వికృత బుద్ధులు కొన్ని, సద్బుద్ధులు కొన్ని, అంతే తప్ప అందులో మంచి వాళ్ళు ఉన్నారు, ఇందులో చెడ్డవాళ్ళు ఉన్నారు. అంటే ముస్లింస్లలో మంచి వాళ్ళు ఉన్నారు, హిందువులో చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏమంటారంటే జన్నకే రాత్ అంటారు దాన్ని. అలా వాళ్ళు 3 రోజుల క్రితం జరిగింది, అది జస్ట్ ఒక 4 రోజుల క్రితం జరిగింది. అది మనకి మాఘమాసంలో ఎండింగ్లో మనకి అదే, అంటే మనకి జాగరణ, జన్నకే రాత్ జాగరణ అంటే అక్షరాలు కూడా దగ్గర దగ్గర ఉండడం. అది చెప్తున్నాను నేను ఇక్కడ. అంతే అంటే కాబట్టి ఈ జాగరణ అనేది ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలి కాదు. ఎంతైతే మీరు ఎంటర్టైన్మెంట్గా సినిమాలు చూస్తూ చేస్తున్నారో అది నిష్ఫలం భవేత్. దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు, అసలు ఏమాత్రం ఫలితం ఉండదు. ఏదో నేను ఆ సినిమా చూశాను, ఈ సినిమా చూశాను, దానివల్ల ఎటువంటి పరిస్థితులు కూడా మీకు ఎట్టి పరిస్థితి అటువంటి సినిమాలు చూడడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం లేదు. అటువంటివి చూడకూడదు. రెండవది లేనిపోని అనవసరపు సినిమాలు చూడడం వల్ల కానీ ఇంకేదైనా నెగిటివ్ పొందుకునేటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల మీకు వచ్చేటువంటి ప్రయోజనం కలగదు. రెండోది ముఖ్యంగా మీరు చెప్పబడింది అంటే ఆ రోజు మొత్తం కూడా భగవన్నామస్మరణ చేస్తూనే, అంటే ఒక రకంగా చెప్పాలంటే మన పురాణాలు చదువుకోవాలి. మనకి 18 పురాణాలు ఉన్నాయి.
మన సాయంత్రం మొదలు పెడితే పొద్దున వరకు కాదు, మర్నాడు సాయంత్రం వరకు కాదు, 10 రోజుల వరకు సరిపడే పురాణాలు మనకు ఉన్నాయి. అవును. కాబట్టి ఈ రోజున చదివే పురాణం ఏమిటి అంటే 2 పురాణాలు ఉన్నాయి. ఈసారి చదివేటువంటి అంటే ఈ శివరాత్రి రోజున శివ పురాణం చదవాలి, రెండోది విష్ణు పురాణం చదవాలి. విష్ణు పురాణం, ఈ విష్ణు పురాణము శివ పురాణం ఈ 2 గ్రంథాలు కనుక కూర్చొని చదవగలిగితే ప్రశాంతంగా, అంటే వెరీ ఇంట్రెస్టెడ్, మనకి జరిగినటువంటి వాస్తవాలు తెలుస్తాయి. భగవంతుడు ఎలా ఆవిర్భవించాడు, ఏమేమి లీలలు చేశాడు, ఎవరిని భక్తుని ఎలా కాపాడుతున్నాడు, శివపురాణంలో లయకారకుడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు అనుభవించాడు, దక్షుని ఎలా సంహరించాడు, అనేక రకాలైనటువంటి విషయాల్ని శివపురాణంలో విష్ణు చెప్పబడింది. అటువంటి పురాణం చదవచ్చు కదా మీరు. అటువంటివి యూట్యూబ్లలో కూడా ఉన్నాయి. చాగంటి వారు చెప్పినవి, గరికపాటి చెప్పినవి మంచి మాటలు వినగలిగేటువంటి అవకాశాన్ని, మన జీవితానికి సరిపడేటువంటి మంచి విషయాలని వినగలిగేటువంటి స్థితి ఆ జాగరణ సమయంలో వినియోగించుకున్న రాత్రి మొత్తం కూడా మీరు శివనామ స్మరణతో శివాయ నమః శివాయ, అందరూ అనుకుంటారు ఇప్పుడు నమశివాయ అని చెప్తారు, తప్పది. అది బీజాక్షరం. ఇది ఒక గురువు నుంచి మనం నమః శివాయ అనేది గురువు నుంచి స్వీకరించి దాని దీక్ష తీసుకొని 1,00,000 జపం చేసిన తర్వాతనే మీకు దాని యొక్క ప్రభావం ఉంటుంది. అది బీజాక్షరంతో ఉండేది చెప్పకూడదు, అది మూలమంత్రం అంటారు దాన్ని. మరి ఏం చెప్పాలి గురువు? శివాయ నమః, శివాయ నమః, ఇంతే సింపుల్. శివాయ నమః. హట్ అద్దెట్లెత్తాం మేము, కిరణ్ సినోడు చెప్పేది, బాపునోడు ఒక్కడ చెప్తాడు, ఇక్కడ బాపునోడే చదవాలా, అలా కాదు. దీక్ష తీసుకున్నటువంటి బీజాక్షరం వేరు, దానివల్ల నెగిటివ్ ఎనర్జీ కొడుతుంది. ఇప్పుడు మనకు కరెంటు పని తెలుసు, మనకి ఒక స్కూటర్ పెట్టి చేయగలుగుతాం మనం, టెస్టర్ పెట్టి, కానీ మొత్తానికి పీకి వేలు పెట్టలేం కదా దాంట్లో. అది కరెంటోడే పెట్టగలుగుతాడు, వాడు ముట్టుకుంటే షాక్ కొడతాడు, మన ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అది కేవీ 420 వైట్ మీద చేసేవాళ్ళు వాడు దాని మీదే వాడి లైన్లో చేతులు పెట్టుకొని పెడతాడు, వాడేమి వైర్లు కట్టుకోడు, అంటే వాడేమి చేతులకు ఏమి పెట్టుకోడు, వాడు షాక్ కొట్టారు. మనకు మాత్రం పట్టుకుంటే ఎగిరిపోతాం మనం. కాబట్టి ఏ వ్యక్తి ఏ పని చేయాలో ఆ పనిలో చేయాలి. కాబట్టి దీక్ష తీసుకొని ఆ నామస్మరణ నమశివాయ పంచాక్షర మంత్రాన్ని దీక్ష తీసుకొని 1,000 జపం చేయాలి. మనం చేసుకోవాలి, మనసులో చేసుకున్న తర్వాత అప్పుడు మనం దాన్ని బాగా జపం చేయొచ్చు. ఆ జప దీక్ష జప ఫలితం అప్పుడు ఉంటుంది. మరి లేనప్పుడు ఏం చేయాలండి? శివాయ నమః అనుకోపోయినే ఉంది, అదే కదా పదం, అవే అక్షరాలుగా. కాబట్టి శివాయ నమః అనుకునేటువంటి మంత్రంతో మనం రాత్రి మొత్తం భగవన్నామస్మరణ చేస్తే అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. కాబట్టి ఇలా మీరందరూ కూడా ఆయా పదార్థాలు స్వామివారికి నివేదన కూడా అన్నము పెసరపప్పు పెట్టాలి. స్వామివారికి లింగోద్భవ కాలం వరకు అభిషేకం చేయాలి. మహాశివరాత్రి సూర్యోదయం నుంచి లింగోద్భవ కాలం వరకు, అంటే దాదాపుగా మీకు 12:49 వరకు, 12:01 వరకు లింగోద్భవ కాలం అప్పుడు ప్రారంభమవుతుంది. అది అర్ధరాత్రి నిషేధ సమయంలో లింగోద్భవ కాలం. ఇది మనం మీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా 12 o'clock నాటే నిషేధి రాత్రి, అది 12:45 తర్వాత నుంచి 1:32 మధ్యలో వచ్చేదే నిషేధి సమయం. ఆ నిషేధి సమయంలోనే లింగోద్భవ కాలం. అప్పటి వరకు అభిషేకం చేస్తూ 1:30 తర్వాత నుంచి మనం స్వామివారికి అలంకారం చేసి అప్పుడు ఆయన కళ్యాణం జరిపించాలి. అప్పుడు అమ్మవారు ఎంటర్ అవుతారు. ఇక అక్కడ శివ కళ్యాణం జరిపించే ప్రయత్నం చేసి అంగరంగ వైభవమైనటువంటి అమ్మవారి కళ్యాణంతో స్వామివారి కళ్యాణం చూసిన వారికి అసలు కన్నుల పండుగ ఉంటుంది. అది కాబట్టి ఇట్లా అభిషేకం చేసుకొని స్వామివారికి పెసరపప్పు అన్నం నివేదన చేసి, కొబ్బరికాయలు కొట్టవచ్చు, పళ్ళు పెట్టవచ్చు, మీరు ఏదైనా పదార్థం పెట్టవచ్చు. కన్నప్ప మాంసం పెట్టాడు, కన్నప్ప నోట్లో నీళ్లు తీసుకొచ్చి ఆయన పుక్కిలించి అభిషేకం చేశాడు. అంటే అక్కడ ఇంపార్టెంట్ ఏంటి? మనం పుక్కిలించి నీళ్ళు ఉపయోగం చెప్పడం కాదు, ఆయన హృదయంతో నాకు శివుడు నేను అభిషేకం చేయలేనా, ఎట్టి పరిస్థితి చేస్తాను తన్నాడు. అక్కడ చెత్త అంతా కూడా వాడు పెట్టినప్పుడు బ్రాహ్మణుడు పెట్టిన పూలన్నీ కూడా చేతులు 2 మాంసం ఉంటాయి, ఆయనకి కాలుతో తీసేస్తాడు. అవన్నీ కన్నప్ప కాలుతో తీసేసి నోట్లో నీళ్లు పోసేసి శుభ్రం చేసి ఆయనకి బొట్టు పెట్టేసి ఆయనకి మళ్ళీ ఆయన ఈ మాంసం తీసుకొచ్చి పెడతాడు ఆయనకి. అంటే భక్తి పారవశ్యం, భక్తి ప్రధానం ఇవ్వడం. అలా చెప్పి నువ్వు మాంసం పెట్టమని చెప్పలే, అక్కడ కన్నప్ప పెట్టాడు కాబట్టి మాంసం పెట్టా అంటే కన్నప్ప కన్ను తీసి పెట్టాడు, నువ్వు పెట్టగలుగుతావా? కాబట్టి ఎవరి స్థాయి ఏమిటి, ఎవరి భక్తి ఏమిటి అన్నటువంటి చూపించడానికి భగవంతుడు చేసిన లీలలు ఇవన్నీ. కాబట్టి భక్త కన్నప్ప చరిత్ర చదువుకోవచ్చు మనం. అసలు అంతటి మంచి కథలు, మంచి మనం విషయాలు పురాణాలు తెలుసుకుంటే ఆ రోజు మొత్తం హాయి గడిచిపోద్ది మనకి. పిల్లలకి నచ్చినట్టు కొన్ని కథలు చెప్పవచ్చు, చాలా మంచి కథలు ఉన్నాయి దాంట్లో. బ్రహ్మాండమైనటువంటి నిజమైన భగవంతుడు లీలలు అనేవి అనేకమైనవి ఉన్నాయి. అవి ఒక్కొక్కటి చదువుతుంటే మనకే తెలిసి వచ్చే అవకాశాలు, ఎలా బొట్టు పెట్టుకోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా తినాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి, ప్రతి విషయాన్ని మన పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఆ పురాణాలు మనకి ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయి, వాటిని మనం ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తే అదృష్టయోగం మనకు బలంగా ఉంటుంది. అవును గురుగారు, ఇప్పుడు మనం ఏదైతే జాగారం కోసం మాట్లాడుకున్నామో ముందు, అసలు ఏ సమయం వరకు మేల్కొని ఉండాలంటారు? మంచి ప్రశ్న మీద అడిగింది. ఏ సమయం వరకు కాదు, ఈ రోజు ఉదయం నుంచి మీరు అంటే తెల్లవారుజామున లేచి, అంటే 26వ తేదీ అంటే ఈ సంవత్సరంలో 26/2/2025 రోజున బుధవారం రోజున మహాశివరాత్రి ప్రారంభమై తెల్లవారుజామున నుంచి ప్రారంభం చేసి మరునాడు రాత్రి వరకు నిద్రపోకూడదు. చాలా మంది చేస్తారంటే పొద్దున్న లేవగానే అమ్మయ్య పొద్దున 6 అయిపోయింది గబగబా పడుకుందాం 3 అని చెప్పేసి పడుకుంటారు. లేదు, ఆ మర్నాడు కూడా మనకి స్వామివారి పూజాధికాలు చేసుకొని
ఆ మర్నాడు మొత్తం కూడా మన బంధువుల్ని మిత్రుల్ని బ్రాహ్మణ్ణి పిలిచి భోజనాలు పెట్టి ఆ సాయంకాలం వరకు మళ్ళీ స్వామివారి యొక్క పూజాధికాలు అర్చనలు చేసుకుంటూ సాయంకాలం మళ్ళీ ప్రదోషకాలంలో దీపం పెట్టి ఎప్పుడు అమావాస్య రోజు ఓకే ఓకే ఇప్పుడు మనకి మహాశివరాత్రి చతుర్దశి అయిపోయిన తర్వాత అమావాస్య ఉంటుంది కదా, అమావాస్య పొద్దు వరకు లేదా చతుర్దశి మొత్తం అయిపోయేంత వరకు, చతుర్దశి అర్ధరాత్రి వస్తుంది మనకి, మర్నాడు చతుర్దశి ఉంటుంది సాయంత్రం వరకు. ఆ సమయంలో అమావాస్య పొద్దు వరకు మనం దీపారాధన చేసి అప్పుడు మనం నిద్రకు ఉపక్రమించాలి. అంటే మధ్యలో మధ్యాహ్నం పడుకున్న ఈ జాగరణ చేసిన ప్రతిఫలం ఏది మనకు ఉండదు. అవును, కొంతమంది మధ్యాహ్నం పడుకుని రాత్రంతా జాగరణ చేస్తా ఉంటారు. కాబట్టి కొనుకు తీయకుండా నిరంతరం స్వామివారి యొక్క నామస్మరణతో ఖచ్చితంగా మనం ఈ యొక్క 36 గంటలు కంటి మీద రెప్ప వాల్చకుండా ఉండేదే జాగరణ. ఈ రోజు సూర్యోదయం ముందు నుంచి మర్నాడు సూర్యాస్తమయం వరకు చేసేదే జాగరణ. కాబట్టి మధ్యలో నేను 1 గంట పడుకునండి, చిన్న కునుకు వచ్చిందండి దానికి అంటే ఒకటి, శక్తులైన వారు అలా ఉండండి, అశక్తులైన వారు లింగోద్భవ కాలం వరకు ఉండండి, ఇంకా శక్తి ఉన్నవారు సూర్యోదయం వరకు ఉండండి, బ్రహ్మాండంగా శక్తి ఉంది సూర్యాస్తమయం వరకు ఉండండి, నో ప్రాబ్లం. అశక్తులు శక్తులు వేరువేరుగా ఉంటుంది. కొంతమందికి ఉత్సాహం ఉంటుంది. పిల్లల్ని ఎప్పుడు కూడా మనం అక్కర్లేదు, నువ్వేం జాగరణ అక్కర్లేదు అనక్కర్లా, ఉండివ్వండి, పర్లేదు, వాడు నేర్చుకుంటాడు, మధ్యరాత్రి వరకు ఉంటాడు, లింగోద్భవ కాలం ఉందిగా శివరాత్రి పడుకుంటాడు, నో ప్రాబ్లం, అదొక మంచి పుణ్యమే. మర్నాడు సూర్యోదయం వరకు 24 గంటలు స్వామివారు ఉన్నాడు కదా, అది మంచిదే. ఇంకా శక్తి ఉంది, మర్నాడు 36 గంటలు అంటే మొత్తం 36 గంటలు మెలుతూ ఉండండి. ఇలా మనం చేసి ఎవరిని వద్దనాల్సిన అవసరం లేదు. ఆ రోజున శివ 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 అనుకున్నా చాలమ్మా, పుణ్యమే. 2 అక్షరాలే. శివ అంటే ఆనందం అని అర్థం. ఇక్కడ గౌరీ సహిత మనకి శివుడు అని అర్థం. శివ అంటే గౌరీ సహిత రుద్రుడు అని అర్థం. అంటే ఆనందము. స్వామికి ఆనందం కలిగించేవారు అంటే అమ్మవారే. స్వామికి ఆనందం కలిగించారంటే అమ్మవారిని చూస్తేనే. ఆవిడ కోసం లేదని చెప్పి దక్షయజ్ఞంలో ఆవిడ చనిపోయిందని చెప్పేసి ఆయన తపస్సులకు వెళ్ళిపోయాడు, నాకు ఈ లోకం వద్దని. ప్రళయం వచ్చినప్పుడే అప్పుడు మళ్ళీ విష్ణుదేవుడు దండం పెడతాడు, ఆయన నీకు పుణ్యం ఉంటుంది, దయచేసి నువ్వు బాబు నీకు భయం ఉండని చెప్పేసి వచ్చాడు. తర్వాత అమ్మవారు మళ్ళీ ఆయన యజ్ఞం చేస్తున్నంత ఆయన తపస్సు చెప్పు అమ్మవారు మళ్ళీ పుట్టడం అయిపోయింది, అమ్మవారిది చనిపోవడం అయిపోయింది, పుట్టుకు కూడా వచ్చింది అమ్మవారిది, పుట్టింది పెరిగింది కూడా. ఆయన తపస్సు బయట రావట్లేడు. అందుకే రతి మన్మధుని పంపిస్తాడు ఆయన దగ్గరికి, ఒరే నువ్వు ఎట్టే శివుడిని తపస్సు భంగం చేయరా, ఆ పార్వతి కనబడుతుంది వెంబడి అని చెప్తే అంటాడు, అమ్మా నువ్వు నన్ను ఆయన తప్పుకోడు, 3వ కన్ను తెరిస్తే నా పని అయిపోద్ది అంటే పార్వతి అతనికి వరం ఇస్తుంది. అప్పుడు రతిదేవి అడుగుతుంది, అమ్మ నువ్వు శివుడిని పోనే ఎంజాయ్ చేస్తా అంటున్నావు, నువ్వు హ్యాపీగా ఉంటావు, బట్ నా పరిస్థితి ఏంటి? చూడగానే భస్వం అయిపోతాడు, ఇది గ్యారంటీ, నో డౌట్, నాకు కనబడుతున్న భవిష్యత్తు, మరి నా పరిస్థితి ఏంటి, మరి నేను సుమంగళిగా ఉండాలి కదా అంటే వరం ఇస్తుంది. వీడు యాక్చువల్గా ఏంటి, వీడిని మన్మధుడిని అక్కడ కనబడకుండా చేయాలి. ఎందుకంటే వీడు ఎవడు చూస్తాడో వాడు మోహించబడతాడు. మన్మధుడు ఎవరు కనబడతాడో వాడు నానా రూపమైనటువంటి కాముకంతో ఉంటాడు. వాడికి ఓన్లీ ఎంజాయ్మెంటే కావాలి, ఇంకా స్త్రీ పురుషుల యొక్క సంగమే కావాలి వాడికి, ఇంకోటి వాడికి. వాడు ఎవరు చూస్తే వాడు అలా మారిపోతుంటాడు. కాబట్టి అమ్మవారు ఎత్తుంది వీడికి శాపం ఇవ్వాలి కదా. ఆ శాపం శివుని ద్వారా తన భర్తకు మాత్రమే, అంటే రతిదేవికి మాత్రమే కనబడేట్టుగా, రతిదేవికే మాత్రం స్పర్శ ఉంటుంది, రతిదేవికే కనబడతాడు అని ఆ వరం ఇచ్చి శివుని చేత ఆయన భస్మం చేపించేసి ఆయన కళ్ళు తెరుచుకోగానే ఆ తర్వాత అమ్మవారు కనపడి అందరూ వచ్చేసి ఆయన ఏమనుకోకు మళ్ళీ పెళ్లి చేసుకో, నువ్వు సృష్టి స్థితి అంతా తడుతుంది కానీ లయకారకుడు లేవు నువ్వు అని చెప్పేసరికి ఆయన మళ్ళీ వచ్చేసి అమ్మవారిని పెళ్లి చేసి అక్కడ అమ్మవారు గౌరీగా మారుతుంది, గౌరీపతి అవుతుంది. సో ఇన్ని అంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క రకమైన స్టోరీ ఉన్నాయి, దాంట్లో అనేక రకాల లీలలు ఉన్నాయి. అవి చదువుకుంటే అదృష్టయోగం, ఆనందకరమైనటువంటి శుభయోగాలు అనేకం ఉంటాయి. తప్పకుండా ఇటువంటి శివరాత్రి రోజున మీరు అటు వినండి, ఆనందమైనటువంటి జీవనాన్ని పొందుకోవడానికి కోరుకుంటున్నాను. గురుగారు, ఇప్పుడు మన సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, మనం చేసే ప్రతి పని కూడా. మరి మహాశివరాత్రి రోజు మనం ఏవైతే మనం అవి చేస్తూ ఉంటామో, మన ఉపవాసం కానివ్వండి, లేదు అంటే జాగారం కానివ్వండి, దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? తప్పకుండా ఏ పండుగ ఉంటుంది. ఈ మహాశివరాత్రికి వచ్చేటువంటి ఏంటంటే ఒక పట్టుదల, కార్యదక్షత, చైతన్య స్ఫూర్తి. అంటే ఒక మనిషి జాగరణకి, నక్తానికి, ఉపవాసానికి అర్థం ఏమిటి? తన శక్తిని నేను ఉండగలనటువంటి ధీమాన్ని కల్పించుకుంటాడు. ఈ శక్తి ధీమా ఎప్పుడు కలుగుతుందో ఒక 5 గంటల వరకు ఆకలిస్తుంది, 6 గంటల తర్వాత ఆకలి చచ్చిపోతుంది, రాత్రి 1 గంట వరకు నిద్ర, కళ్ళు తిరుగుతుంటాయి, మూసుకుంటాయి, 2-3 దాకా ఇంకా మూసుకుంటాయి, 3 తర్వాత నిద్ర రాదిగా, నిద్ర రాదు, 3 తర్వాత నిద్ర రాదు. అంటే నీలో ఉన్నటువంటి చైతన్య శక్తిని నువ్వు పుంజుకుంటున్నావు అని అర్థం. అంటే నీకు శక్తిని నువ్వే పెంచుకుంటున్నావు. ఈ తత్వాన్ని నీకు ప్రతి సంవత్సరం కూడా శివుడు అనేవాడు కల్పిస్తాడు. నీలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాడు, ఒక సద్బుద్ధిని కలిగిస్తాడు, పట్టుదలను కలిగిస్తాడు, ఏకాగ్రత కలిగిస్తాడు, 10 మందికి మంచి చేసే బుద్ధిని కలిగిస్తాడని చెప్పేదే ఈ యొక్క సైంటిఫిక్గా ఉండేటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ మీకు. అంటే ప్రతి పండుగ కూడా అలాగే కాల ప్రకారంగా కూడా వేసవి కాలానికి దగ్గరగా వస్తుంది కాబట్టి శరీరంలో నక్తంగా ఉన్నప్పుడు వేడి ఉద్భవిస్తుంది మనకి. ఈ వేడి
రేపు రాబోయేటువంటి వైశాఖ జ్యేష్ఠ మాసాల వేడి రెండు సమాంతరంగా ఉంటాయి మనకి. ఓకే. ఇప్పుడు ఒక మనిషి 4 గంటలు ఉపవాసము మెలుతుండడం అనేది చాలా వేడి చేస్తుంది మనిషికి. అవును. అది కనబడదు కానీ చాలా వేడి చేస్తుంది అది. అవునవును. ఆ వేడి అనేది శరీరానికి అలవాటు పడడానికి రాబోయేటువంటి చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసం వచ్చే వేడిని మూడింటిని అంటే రెండింటిని సంకలనం చేసుకుంటూ మన బాడీ పర్ఫెక్ట్ ఉండడానికి పనికొచ్చేదే మహాశివరాత్రి. ఓకే గురుగారు. అట్లాంటి అనేక ఉంటాయి, ఒకటి కదమ్మా, చాలా ఉంటాయి. అవును గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు.